అగ్రరాజ్యం అమెరికా పౌరసత్వం పొందాలని కలలుకనే వలసదారులకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ భారీ షాక్ ఇచ్చింది. అమెరికా పౌరసత్వ దరఖాస్తు ఫీజును ఏకంగా 75% మేర పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అంతేకాకుండా ఇప్పటి వరకు తక్కువ ఆదాయం ఉన్న వారు ఇస్తున్న ఫీజు మినహాయింపులు, రాయితీలను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఇకపై మరింత ప్రియం కానుంది. దరఖాస్తుల రుసుమును భారీగా పెంచేందుకు అమెరికా పౌరసత్వ, వలసల సేవల విభాగం USCIS తాజాగా ప్రతిపాదించింది. దీని ప్రకారం పౌరసత్వం కోసం సమర్పించే పేపర్ అప్లికేషన్ ఫామ్ N400 దరఖాస్తు ఫీజును ప్రస్తుతం ఉన్న $760 నుంచి $1,330లకు పెంచనున్నారు. అంటే దరఖాస్తుదారులు ఇకపై అదనంగా మరో $570 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆన్లైన్ అప్లికేషన్ అయితే $710 నుంచి $1,280లకు పెరగనుంది. కేవలం పౌరసత్వ దరఖాస్తు ఫీజు మాత్రమే కాకుండా ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే అప్పీల్ చేసుకునేందుకు ఉపయోగించే ఫామ్ N336 ఫీజును కూడా భారీగా పెంచారు. దీన్ని $830 నుంచి ఏకంగా $1,475లకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి తోడు ఇప్పటి వరకు ఫెడరల్ పేదరిక రేఖ కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి కల్పిస్తున్న ఫీజు రాయితీలను, మినహాయింపులను కూడా ఈ కొత్త నిబంధనల ద్వారా పూర్తిగా ఎత్తివేనున్నారు. దరఖాస్తుల పరిశీలన, ఇమిగ్రేషన్ సిస్టంలో భద్రతా తనిఖీలకు అవుతున్న ఖర్చును భర్తీ చేసుకునేందుకే ఈ ఫీజులను పెంచుతున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అయితే ఈ ఫీజుల పెంపు ప్రతిపాదనలు ఇంకా తుది రూపం దాల్చలేదు. దీన్నే ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన తర్వాత 60 రోజుల పాటు ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. పబ్లిక్ ఫీడ్బ్యాక్, భాగస్వామి పక్షాల స్పందనను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ కొత్త నియమాలు అధికారికంగా అమల్లోకొచ్చే వరకు పాత ఫీజులే కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం పౌరసత్వం ఆశిస్తున్న వేలాది మంది భారతీయులతో సహా లక్షలాది మంది వలసదారులపై తీవ్ర ఆర్థిక భారం మోపనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.